మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చంద్రగ్రహం జాతక చక్రంలో 12 భావాలు కదా. 12 భావాలలో ఏ భావాలలో ఉంటే స్థిరమైన ఆలోచనలు కలిగి ఆర్థిక పుష్టి కలిగి ఉంటారు, అట్లాగే జీవితం బాగుంటుంది. మరి ఈరోజు చంద్రగ్రహం గురించి ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, ఈ మధ్య ప్రతి ఒక్కరూ జాబ్ అండ్ మ్యారేజ్ గురించి అడుగుతూ ఉన్నారు. ఎక్కువ శాతం క్వశ్చనరీ అంతా ఈ రెండిటి మీదే. మరి ఈ రెండు జీవితానికి కావాల్సినవే. మరి జీవితానికి కావాల్సిన ఆత్మస్థైర్యం ఎంత ముఖ్యమో మనోధైర్యం కూడా అంతే ముఖ్యం. మరి జాతక చక్రంలో చంద్రుడు గ్రహాలకు రాణి. ఈ చంద్రుడు క్షీణచంద్రుడు, పూర్ణచంద్రుడు కూడా ఉంటాడు. అంటే అమావాస్య తర్వాత పాడ్యము నుండి పౌర్ణమి వరకు పూర్ణచంద్రుడు, పౌర్ణమి తర్వాత పాడ్యము నుండి అలా క్షీణిస్తూ మళ్ళీ అమావాస్య వస్తుంది. అందుకని చాలా వీడియోల్లో చెప్పు ఉన్నాను, చంద్రుడు చూడండి డి ఆకారంలో వచ్చినప్పుడు అటైనా ఇటైనా సరే పూర్ణచంద్రుడు లెక్క. మీరు ఆకాశంలోకి చూస్తే తెలుస్తుంది డి ఆకారం. అది పూర్ణమైతే చంద్రుడు రౌండ్గా ఉంటారు, అది తెలిసిందే. మరి 16 కళలతో ఉంటారు పౌర్ణమి రోజు, అన్నీ బాగుంటాయి. మరి ఆర్థిక పుష్టి అని ఎందుకన్నామంటే, చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు. ఆర్థిక పుష్టి కలిగి ఉండాలి. ఏ పని, అది చిన్న పనా పెద్ద పనా అని కాదు, ఒక చదవాలన్నా, ఒక ఆటలాడాలన్నా, ఒక పని చేయాలన్నా, నలుగురితో మాట్లాడాలన్నా మంచిగా, ఏదైనా సరే ముఖ్యంగా చంద్రుడు చాలా ముఖ్యమైనవాడు. చంద్రుడు చాలా ముఖ్యమైనవాడు గ్రహాలలో. అందుకే జాతక చక్రం చూడగానే లగ్నం చూస్తాం, లగ్నాధిపతి చూస్తాం, రవి గ్రహం చూస్తాం. మరి రవి గ్రహం తక్కువగా బలం కలిగి ఉంటారు, చాలా జాతకాల్లో ఉండరు. మరి చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటారు కాబట్టి అతి వేగవంతమైన గ్రహం, అందరికీ తెలిసిందే. 2.5 రోజులు మాత్రం ఒక రాశిలో ఉంటారు. ఆ రాశిలో ఉన్న నక్షత్రాలు మీద అన్నిటి మీద సంచారం చేస్తూ ఉంటారు. అతి వేగవంతమైన గ్రహం అంటే నిలకడ లేని మనస్సు అంటారు కదా, వీరికి మనసు నిలకడ ఉండదు అంటే చంద్రుడి వల్లే ఇది ఉంటుంది. అంటే ఫస్ట్ చంద్రగ్రహణం, చంద్రుడు పూర్ణచంద్రుడై అంటే శుభుడవుతారు. చంద్ర రాశి కర్కాటక రాశి, జలరాశి, 4వ రాశి, 4వ భావానికి కారకుడు చంద్రుడే. మరి చంద్ర నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణ. చంద్రగ్రహం ఉచ్చరాశి వృషభ రాశి, చంద్రగ్రహం నీచపట్టే రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అంటే ఇది జలరాశి, అంటే ఒక జలరాశిలో స్వక్షేత్రం, ఒక జలరాశిలో నీచక్షేత్రం. మరి మీనరాశి జలరాశి, అది కూడా. అయితే ఫస్ట్ జన్మ జాతక చక్రంలో మీరు జాతక చక్రం తీసి చూసుకోండి. మీ పిల్లలకి ఇది మీకు బాగా, ఎవరైతే చూస్తూ ఉంటారో ఈ వీడియో, మీకు కానీ చిన్నపిల్లలు ఉన్నారు, పెరిగే పిల్లలు ఉన్నారు అంటే ఈ వీడియో చాలా ముఖ్యం. ఎందుకంటే మీ పిల్లల జాతకాల్లో చంద్రుడు ఎలా ఉన్నారు, ఏ రోజు పుట్టారో, రోజు అంటే డేట్ కాదండి, తిది, తిది, ఆ తిది ఏంటి చూసుకోండి. ఆ తిది బట్టి మీకు అర్థమైపోతుంది చంద్రుడు బాగున్నాడా. అంటే శుక్లపక్షంలో పుట్టారా, శుక్లపక్షం అష్టమి నుంచి జన్మించారా, వీరు కృష్ణపక్షం అష్టంలోపు వరకు జన్మించారా, ఆ తర్వాత నుంచి వీక్ చంద్రుడు. మరి ఉచ్చపట్టేది వృషభ రాశే, అందులో రోహిణీ నక్షత్రం ఉంటుంది, అది చంద్రుడికి ప్రియమైన నక్షత్రం. రోహిణి చాలా, చంద్రుడికి 27 నక్షత్రాలు
కూడా భార్యలే. అందులో రోహిణి ప్రియమైన భార్య. మరి ఈ రోహిణి నక్షత్రం వృషభ రాశిలోనే ఉంటుంది. చంద్రుడు వృషభ రాశిలోనే కూడా ఉచ్చపడతారు. ఒకవేళ కానీ చంద్రుడు, గుర్తుపెట్టుకోండి, ఒకవేళ కానీ చంద్రుడు బలం లేడు, పూర్ణచంద్రుడు కాదు అన్నప్పుడు చంద్రుడి మీద శుక్ర దృష్టి ఉన్నదనుకోండి, 100% చంద్రుడికి బలం ఏర్పడుతుంది. ఎందుకంటే వృషభ రాశిలో ఉన్నది రోహిణి నక్షత్రం, మరి ఉచ్చు పట్టేది అక్కడే. ఇప్పుడు జాతక చక్రంలోకి వెళితే మనకి లగ్నం 12 మీది ఏ లగ్నమైనా కానీ చంద్రుడు లగ్నంలో ఉన్నారా, పంచమంలో ఉన్నారా, భాగ్యస్థానంలో ఉన్నారా? వెరీ గుడ్. రెండు, కేంద్ర స్థానాల్లో ఉన్నారా? కేంద్రాన్ని లగ్నం కింద కూడా తీసుకుంటాం. 1, 4, 7, 10. చంద్రగ్రహం మీకు 1, 5, 9 ఇవి లక్ష్మీ స్థానాలు. 4, 7, 10 అంటే లగ్నం, పంచమం, భాగ్యం, చతుర్థ, సప్తమ, దశమ కేంద్రం. ఇవి కేంద్ర స్థానాలు. ఇవి విష్ణు స్థానాలు. ఇవి లక్ష్మీ స్థానాలు. వెరీ గుడ్. పూర్ణచంద్రుడై ఇట్లా కానీ ఉంటే వాళ్ళకి మనోధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. వాళ్ళకి మంచి క్రియాశీలత ఉంటుంది. చాలా చాలా రకాల పనులు ఒకే టైంలో ఎన్నైనా చేయగలరు వాళ్ళు. 2, 11లో ఉన్నారా? 2కి కారకుడు గురుడే, 11కి కారకుడు గురుగ్రహమే. భాగ్యానికి, పంచమానికి కారకుడు కూడా గురుగ్రహమే. ఇక్కడ కూడా గుడ్. ఇంకా తృతీయం, షష్ఠ, అష్టమ, వ్యయస్థానాల్లో ఉంటే చంద్రుడికి బలం లేనట్టు. ఇది ఒకటో పాయింట్. అట్లాగే వృశ్చిక రాశిలో ఉంటే బలం లేనట్టే. అంటే జలరాశిలో చంద్రుడికి ఒక స్వక్షేత్రం అయితే ఒకటి నీచక్షేత్రం, బలం లేనట్టే. మరి చంద్రబలం లేకపోతే ఏమవుతుందండి? అందుకే చెప్పాను, మనోధైర్యం తక్కువ ఉంటుంది. అట్లాగే నిలకడలేని ఆలోచనలు ఉంటాయి. తొందరగా ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఇలాంటి పిల్లవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఒక దాని మీద డిపెండ్ అయ్యి ఉండరు. ఇట్లాంటివన్నీ ఉంటాయి చంద్రగ్రహం కానీ బాగోపోతే. తర్వాత చంద్ర రాశ్యాధిపతి ఎక్కడున్నాడు, చంద్ర నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు, ఇదంతా వేరే విషయం. ముఖ్యంగా చంద్రుడు. అట్లాగే చంద్రగ్రహంతో పాపగ్రహాలు కలిసి ఉన్నాయా? రవిచంద్రులు కలిసి ఉంటే మీకు తెలిసిందే అమావాస్య. రవికే చంద్ర రాహువులు కలిసి ఉంటే ఇలాంటి వాళ్ళని జాగ్రత్తగా పెంచుకోవాలి. చంద్రకేతువులు కలిసి ఉంటే ఎమోషనల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో మళ్ళీ ఆ స్థానం బట్టి ఉంటుంది, ఆ రాశి బట్టి ఉంటుంది. మళ్ళీ ఎంత పాళ్ళు ఉంటాయి అన్నది. చంద్రరాహులు, చంద్రకేతువులు, చంద్రశనులు కలిసి ఉంటే ఇది మరి కూడా సన్యాసి యోగం అంటారు. అంటే ఒకటి ఫాస్ట్ గ్రహం, ఒకటి స్లో గ్రహం. కానీ ఇలాంటి వాళ్ళు కూడా మంచి మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. మంచి మంచి పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. మిగతావి చాలా రకాల కాంబినేషన్స్ వల్ల. కానీ ఇట్లా ఉండడం వల్ల కూడా వీళ్ళకి చంద్రశనులు, శని భగవానుడు చంద్రుడిని చూసినా కూడా కొంచెం మానసిక అశాంతి తక్కువ ఉంటుంది.
చంద్రుడు అంత ముఖ్యమైనవాడు. ఇట్లా మరి చంద్రుడు కుజుడు కలిసి ఉంటే అండి దీన్ని చంద్రమంగళ యోగం అంటారు. దాంతో పాటు కూడా వీళ్ళకి అతి తొందర ఎక్కువ, దుడుకుతనం ఎక్కువ, ఇంకా చాలా రకాలు ఉంటాయి. చంద్ర కుజులు కలిసి ఉన్న వాళ్ళని కూడా చూస్తారు. ఆ ఉన్న రాశ్యాధిపతి దాన్ని బట్టి ఇట్లా ఉంటాయి. ఇది చంద్రమంగళ యోగం అంటే భూములు, ఆస్తులు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. మరి చంద్రుడు భూతత్వపు రాశిలోనే ఉచ్చుపట్టేది. మరి కుజుడు భూమిపుత్రుడు. ఇట్లాగా ఒక్కొక్కటికి కనెక్షన్ ఉంటుంది. మరి చంద్రుడు సింగిల్గా ఉన్నారు, వెరీ గుడ్. ఉండి కేంద్రాలు కోణాలు అయితే ఇంకా మంచిది. కేంద్ర కోణ స్థానాలు అయితే ఇంకా మంచిది. 2, 11 కన్నా ఇవైతే ఇంకా వెరీ గుడ్. దాంతోపాటు గురుడితో కానీ అంటే నైసర్గిక శుభగ్రహాలు శుక్రునితో కానీ చంద్రునికి కనెక్షన్ ఉంటే వెరీ గుడ్ జాతకం. ఒకవేళ లేదు ఏం చెయ్యాలండి? చంద్రగ్రహం ముఖ్యంగా కేంద్ర కోణాల్లో మంచి ఫలితాలు ఉంటాయండి. తర్వాత చంద్రుడు ఏ రాశిలో ఉన్నారు అవన్నీ కూడా వేరేది. ఆ రాశిని బట్టి ఆ గ్రహానికి వచ్చే లక్షణాలు అవన్నీ కూడా మళ్ళీ మారిపోతాయి. అది వేరే వీడియోలో చేసి పెడతాను. ఇప్పుడు చంద్రుడు ఇట్లా ఉన్నారు కదా, జన్మజాతక చక్రంలో చంద్రుడు బాగున్నాడు, పూర్ణచంద్రుడు బాగున్నాడు. ఒకవేళ పూర్ణచంద్రుడు కాదు, కొంచెం ఇబ్బంది. శుభగ్రహ దృష్టి ఉంది, వెరీ గుడ్, అన్నీ బాగున్నట్టే. ఒకవేళ బాగా లేకపోతే ఏం చెయ్యాలి? ప్రతి పౌర్ణమికి ఇది మాత్రం 100% చేసి చూడండి. మీ పిల్లవాళ్ళకి కానీ మీ జాతకాల్లో కూడా ఉంటే పాలు కాచి చల్లార్చి పటిక పంచదార బెల్లం ఏదో ఒకటి వేసి చంద్రునికి నైవేద్యం చేయండి. నైవేద్యం పెట్టి ఎక్కడ చంద్రకిరణాలు పాలల్లో పడాలి. పాలల్లో చంద్రకిరణాలు పడాలి. ఇవి 1 గంట 2 గంటలు చంద్రకిరణాలు పాల మీద పడేటట్టు ఉంచి ఎవరికైతే చంద్రుడు వీక్గా ఉన్నారో వారికి తాగాలి. ఇది 100% పనిచేస్తుందండి. లేదు చిన్న పిల్లలు అల్లరి చేసేస్తున్నారు, మాట వినట్లేదు. చిన్నపిల్లలు అంటేనే చంద్రుడు, మరి చిన్నపిల్లలు అల్లరే చేస్తారు. లేదు ఇంకా చికాకు పెడుతున్నారు. అలాంటి వాళ్ళకి రోజు తల్లి చేత్తో వెండి గ్లాసులో పాలు ఇవ్వండి. వెండి గ్లాసులో పాలు ఇస్తూ ఉంటే 100% చంద్రబలం పెరుగుతుంది. అదే అమ్మాయిలు అట్లాంటి వారైతే పౌర్ణమి రోజు సాయంకాలం లలితాదేవి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన, పూజ చేసుకొని పరమాన్నం కానీ పాలు కానీ నైవేద్యం పెట్టి చంద్రుడికి కూడా పాలు పెట్టి అవి స్వీకరిస్తే, అబ్బాయిలకి ఏంటంటే అబ్బాయిలు కూడా చేయొచ్చు కానీ చేసేవాళ్ళు తక్కువ. చేస్తే ఇది గృహిణులు కూడా చేస్తే మంచిది. చంద్రబలం వల్ల చాలా మానసిక ధైర్యం పెరిగి అన్నింట విజయం ఉంటుంది. మరి ఆర్థిక పుష్టి కావాలంటే చంద్రుణ్ణి మనం పూజించాల్సిందే. మరి పౌర్ణమి అంటేనే మీకు పౌర్ణమికి చాలా వ్రతాలు ఉన్నాయి, అందరికీ తెలిసిందే. మరి ఆడవారు అందరూ చేస్తారు. ఇది మాంగళ్య బలం, అన్ని రకాల శుభాలు ఇస్తుంది. ప్రతిదీ
రవిగ్రహం ప్రొద్దున్నే లేచి రవికి ఎలా సూర్య నమస్కారాలు చేసి మనం అంటే చాలామంది అన్నది ఇప్పుడున్న కాలంలో సాఫ్ట్వేర్ రంగం వారైతే మరి వాళ్ళకి ఒకటి నిద్ర సమయం అంటూ సరిగా ఉండదు. దానివల్ల అటు ఇటుగా ప్రొద్దున్నే లేవలేరు. కొంతమంది ఒకే టైంకి వెళ్ళాలనుకునే వాళ్ళు 6 కల్లా లెగుస్తారు. అలా లెగిసే వాళ్ళకి సూర్యబలం ఉంటుంది. అట్లాగే చంద్రబలం కావాలంటే ఒక పౌర్ణమి రోజే. ముఖ్యంగా పౌర్ణమి, నిండు పౌర్ణమి, చంద్రుడు షోడశ కళలతో ఉంటారు. ఆ రోజు కానీ ఈ పరిహారాలు చేసుకుంటే 100% మీ పిల్లల జాతకాలు అట్లాగే మనకే బాగోలేదు పెద్దవాళ్ళకే. పెద్దవాళ్ళు చేసిన అది ఎంత వయసు అయిపోయిన వారు కూడా చేయొచ్చు. చేస్తే 100% మంచిది. పూర్వం అయితే 6 బయట పడుకునేవారు, 6 బయట కూర్చునేవారు. చంద్రుడు అమావాస్య తర్వాత పెరుగుతున్న కొద్ది మరి అవన్నీ మన మనస్సు మీద పడి మనస్సు అనేది ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో స్థిరమైన ఆలోచనలు ఉంటాయి. స్థిరంగా మనం కావాల్సినవన్నీ చేసుకుంటూ వెళ్తాం. అట్లాగే మంచి ఆలోచనలు కూడా వస్తాయి. మంచి ఆలోచనలు అంటే ఒకరికి ఇబ్బంది పెట్టకుండా ఉండడం, ఇట్లాంటివన్నీ. అంటే మన పని ఏంటో మనం చేసుకోవడానికి ఎక్కువ ఆలోచన, ఇట్లాంటివన్నీ వస్తాయి. అందుచేత స్థిరమైన ఆలోచనలు, స్థిరమైనవన్నీ ఉంటాయి. చంద్రగ్రహం బాగుంటాయి. మరి ముఖ్యంగా ఏ భావాల్లో ఉండాలని చెప్పానండి? లగ్నం, పంచం, భాగ్యం, చతుర్థం, సప్తమం, దశమం. ఇవి 100% మంచి భావాలు. చంద్రుడు పరిపూర్ణంగా అందించే తర్వాత 2, 11 సెకండరీ తీసుకుందాం. 2, 11 సెకండరీ తీసుకుందాం. మరి మిగతా 3, 6, 8, 12 అంటే 3, 6కి కుజుడు కారకుడు, 8, 12కి శని భగవానుడు కారకుడు. కారకుడిని బట్టి కూడా ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు మారిపోతూ ఉంటాయి. మరి లగ్నానికి రవి కారకుడు, ద్వితీయ పంచమ భాగ్య లాభస్థానాలకి గురుడు కారకుడు, దశమానికి బుధగ్రహం, సప్తమానికి శుక్రగ్రహం. అంటే ఇప్పుడు చెప్పిన భావాలన్నిటికీ శుభగ్రహాలే కారకులు. కాబట్టి చంద్రుడు ఆయా భావాల్లో బలంగా ఉంటారు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.